కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే పడమర దిశ ఫలితాలు. సో ఇంతకుముందు 4 దిక్కులకు సంబంధించిన ఫలితాలు చూశాను. సో ఈశాన్యం, వాయవ్యం, నైరుతి, ఆగ్నేయం. సో అవన్నీ 4 దిక్కులు. ఇప్పుడు 4 దిక్కులకు సంబంధించిన ఫలితాలు కూడా చూద్దాం. ముందుగా పడమరతో మొదలు పెడతాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో మీరు కామెంట్స్ పెట్టినా, షేర్ చేసినా లేదా లైక్ చేసినా కూడా సో ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో దీన్ని ఎప్పటిలాగా ఆధునిక మరియు ప్రాచీన దాని ప్రకారం చూద్దాం. సో పడమర దిశ ఎలా ఉండాలి, సో ఎలా ఉంటే ఎలాంటి లాభాలు లేదా ఎలా ఉండకపోతే ఎలాంటి నష్టాలు అన్నది ఈరోజు చూద్దాం. సో ముందు ప్రాచీన పద్ధతి ప్రకారం చూద్దాం. సో ఎప్పట్లాగే పడమరలో గొయ్యి అన్నది అన్నిటికంటే తీవ్రమైన ఇది. సో కొంతమంది ఏంటంటే వాయవ్యంలో గొయ్యి పెట్టొచ్చు, వాయవ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టొచ్చు అని పెడతారు కొన్నిసార్లు. బట్ ఆ వాయవ్యం గొయ్యి కొన్నిసార్లు స్థలం తిరుగున్నప్పుడు పడమర గొయ్యిగా మారి సో అది చాలా తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఎవరికి? పురుషునికి. సో పడమర, తూర్పు పడమరలు అన్నవి ప్రధానంగా పురుషుడికి సంబంధించిన దిశలుగా చెప్తాం. సో పడమరలో ఉన్న గొయ్యి పురుషుడి మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే. సో జనరల్గా గొయ్యి లేదు, కానీ ఈ మధ్య ఏంటంటే లిఫ్ట్లు వచ్చాయి. సో కొంతమందికి లిఫ్ట్ తాలూకు గొయ్యి ఉంటుంది ఇంటి గర్భంలో. సో అది కూడా చాలా తీవ్రమైనది. సో లిఫ్ట్ పెట్టేటప్పుడు అక్కడ గొయ్యి లేకుండా చూసుకోండి. ఓకే. తర్వాత పడమర పల్లంగా ఉండడం. సో తూర్పుతో పోల్చినప్పుడు పడమర పల్లంగా ఉండడం కూడా అంత మంచిది కాదు. సో అయితే ఏంటంటే సో దానివల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. ఇంకా ఏంటంటే మీ స్థలం ఎలా ఉన్నా, సో చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నా కనీసం ఇంటి ప్రాంగణం లోపల, సో ప్రహరీ లోపల మరియు ఇంటి లోపల కూడా పడమర భాగం పల్లం లేకుండా చూసుకోండి. ఓకే. సో పడమర గోడ వక్రంగా ఉండడం. సో ఒక నియమం ఏంటంటే వాస్తులో ఏ గోడ అయినా సరే స్ట్రైట్ లైన్లో ఉండాలి. సో దారానికి ఉండడం అంటాం. సో మేస్త్రి గోడ కట్టేటప్పుడు ఒక దారాన్ని బిగిస్తారు 2 వైపులా. సో దారాన్ని బిగించి ఇటుకలు పేర్చి గోడ నిర్మించడం జరుగుతుంది. ఎందుకని అంటే ఆ గోడ స్ట్రైట్ లైన్లో ఉండాలి. సో జాగ్రత్త తీసుకోవాలి. గోడ వక్రంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇలా కడతారు, ఇలానో ఎలాగో. సో కొన్నిసార్లు అది ఎందుకు జరుగుతుందంటే ప్లేస్ వంకరగా అలా ఉందనుకోండి, అలా వంకర గోడ కట్టేస్తారు కొన్నిసార్లు. అలా కూడా కట్టుకోవద్దు. దాన్ని సరిచేసి, సో మూలమట్టానికి సరిచేసి దారానికి ఉండేలాగా కట్టుకోవాలి. తర్వాత పడమరలో వరండా. సో ఇది ప్రమాదం. సో ఆధునిక వాస్తు వచ్చినాక ఎవరు వరండాలు పెట్టట్లేదు వాస్తవానికి, బట్ అది చాలా తీవ్రమైన. సో పడమర వాలు వరండా అంటే ఏంటి? సో ఇది ఇల్లు అనుకోండి, ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది ఇల్లు. సో ఇది తూర్పు, ఇది పడమర. సో ఇటువైపు వరండా వేస్తారు ఇట్లా. సో ఇది పిల్లరు, లేదా స్లాబ్లో కూడా ఇలా కూడా వేయచ్చు. సో చూడండి, ఇది వాలు వరండా అంటే ఈ మెయిన్ రూఫ్ కంటే ఇది కిందికి ఉంది. కిందికి ఉండొచ్చు ఒక స్టెప్ లాగా, లేదా వాలుగా కూడా ఉండొచ్చు. ఎలా ఆ 2 కూడా ఉండకూడదు. సో ఇది చాలా తీవ్రమైన దోషం. సో పురుషుణ్ణి సో మరణాన్ని కూడా కలిగించవచ్చు, లేదా సో అది అతను నిష్ప్రయోజకుడిగా మారి సో దేనికి పనికిరాని వ్యక్తిగా కూడా మారిపోవచ్చు, మాంసానికి పరిమితం కావచ్చు. ఓకే. సో తర్వాత ఇదే కాదు, ఇది కూడా చూడండి, దీని ఫ్లోరింగ్ కూడా చూడండి. సో దీని ఫ్లోరింగ్ కూడా కిందికి వేసారనుకోండి, ఇది ఇంకా డేంజర్. సో రూఫ్ కిందికి ఉంది, ప్లస్ ఫ్లోరింగ్ కూడా పడమరలో కిందికి అయిపోయింది ఈ వరండా వల్ల. ఓకే. ఇట్లాంటివి లేకుండా చూసుకోండి. సో కొన్నిసార్లు ఏంటంటే పడమరలో గేటు ఉందనుకోండి, పెద్ద గేటు. సో ఇలా ఉంటుంది. పడమరలో వాలు
సో ఈ కార్ ర్యాంపులు కూడా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి, జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. సో ఇలా ఉందనుకోండి ఇల్లు, సో కొంచెం పెద్ద ప్లేస్ ఉంది మీకు, బహుశా ఈ కార్ ర్యాంపు ఇట్లా పెట్టుకోవాలి మీరు. సో ఇల్లంతా ఇల్లు ఎలాగో కట్టారు. సో కార్ ర్యాంప్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, సో ఈ స్థలం ఇది రోడ్డు అనుకోండి. సో రోడ్డు కంటే స్థలం ఎత్తుంటే ఏంటి, ర్యాంప్ అవసరం. ఆ ర్యాంప్ ఎక్కడ, బయట ఉండాలి ర్యాంపు. కొన్నిసార్లు ఆ ర్యాంపుని ఏం చేస్తారు, ఇక్కడ పెడతారు. అంటే ఆ ప్రాంతం డౌన్ అయిపోద్ది అనమాట. ఆ గేట్ ఎంటర్ అయ్యే కాడ డౌన్ అయ్యి అక్కడి నుంచి కొంచెం పైకెక్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇది ఎక్కడో పెద్ద ప్లేస్లోకి జరుగుద్ది. బట్ ఎక్కువ శాతం ఏంటంటే పశ్చిమ వాయువ్యంలో ఇట్లాంటి ర్యాంపులు పెడతా ఉంటారు. సో ఇంటి లోపల ర్యాంప్ ఉండకూడదు. వాయువ్యంలో కానీ, పడమరలో, దక్షిణంలో, నైరుతిలో ఎలాగో పెట్టరనుకోండి, ఆగ్నేయంలో కానీ. సో అది తెలుసుకోండి. సో ఇది కూడా చాలా ప్రమాదకరమైంది. సో ఇవి ఎక్కువ ఖాళీ ఉండొద్దు. సో కొంతమంది చెప్తూ ఉంటారు రోడ్డు ఎటువైపు ఉంటే అటువైపే ఖాళీ పెట్టమని. సో వాళ్ళు నిజంగా అలాంటి ఇల్లు నిర్మిస్తే మీరు చూపించమనండి. ఎవరు అలా పెట్టరు. ఏం చేస్తున్నారంటే పాత ఇల్లు ఎక్కడో పక్కన కోలార్లో ఒకటి చూశాను, లేకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకోటి చూశాను, ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు. అలా ఇల్లు చూపించడం కాదు, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు. లేదు మీరు డిజైన్ చేసిన ఇల్లు పశ్చిమంలో ఎక్కువ ఖాళీ ఉండి లేదా దక్షిణంలో ఎక్కువ ఖాళీ ఉండి అలా ఏమైనా కట్టారా. సో వాస్తవానికి ప్రాచీన గ్రంథాల ప్రకారం ఎక్కువ ఖాళీ పెట్టుకోవచ్చు పడమరలో కానీ దక్షిణంలో కానీ. బట్ ఎవరు పెట్టరు. తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు ఆ పని చేయరు. తెలుసుకోండి. వీళ్ళు పుస్తకాలు చూసి వీళ్ళు వీడియోలు చేస్తున్నారు, వీళ్ళ వీడియోలు చూసి మీ ఇల్లు కట్టుకోవద్దు. అది తెలుసుకోండి. వీళ్ళంతా కూడా ఒక 5 ఏళ్ళకు ముందు వీళ్ళకి అసలు వాస్తు కూడా పరిచయం ఉండకపోవచ్చు చాలామందికి. సో ముఖ్యంగా ఈ పట్నం పండితులతో వచ్చిన ప్రాబ్లం ఇది. డైరెక్ట్ పుస్తకాలు తీసుకొని రంగంలోకి దిగారు. సో లోకల్ పండితులు అంటుంటారు కదా, మన ఇంటర్నేషనల్ పండితులు వారు. సో లోకల్ పండితులు వాళ్ళు ఎలా ఉంటారంటే, సో వాస్తవానికి ఈ వాళ్ళలో చాలామంది ఈ బుక్ ఫాలో అవుతారు. ఈ బుక్ చదివి ఈ బుక్లో ఉన్న విధంగా ఇల్లులు ఎలా ఉన్నాయి ఊర్లలో కానీ వాళ్ళ చుట్టుపక్కల, ఆ ఇళ్ళని పరిశీలించి ఈ బుక్లో చెప్పింది నిజమా కాదా అని నిర్ధారించుకొని అట్లా వాస్తు నేర్చుకుంటారు వాళ్ళు. సో డైరెక్ట్ పుస్తకాలు చదివి ప్రాచీన గ్రంథాలు చదివి కాదు. సో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో డాక్టర్ అయినా సరే ఫస్ట్ డెడ్ బాడీని కోసి చూస్తాడు, లేదా కనీసం పుస్తకంలో చదువుకొని ఒక డాక్టర్ చెప్పితే విని నోట్స్ తయారు చేసుకొని ఇంకొక హౌస్ సర్జన్ లాగా చేసి ఇంకొక సీనియర్ డాక్టర్ దగ్గర జూనియర్గా చేసి తెలుసుకుంటారు. సో వీళ్ళంతా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఈరోజు చెప్పినవి మళ్ళీ రేపు చెప్పరు. సో మీరు ఇంప్రెస్ అయిపోయి వీడియోలు చూసి ఇంప్రెస్ అయిపోయి అలాంటి ప్రయత్నాలు చేయమాకండి. ఓకే. సో ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ తీసుకోండి. ఇది ఆధునిక వాస్తుకి ఇది ఆధారం. దీనికంటే ముందు ముద్రగడ రామారావు గారు ఒక బుక్ రాశారు. సో దాని తర్వాత ఇది వచ్చిందనమాట. సో కాకపోతే దీంట్లో ఉన్న ఇదేంటంటే దీంట్లో స్థలం దిక్కు లేనప్పుడు ఇల్లు ఎలా కట్టాలనేది దీంట్లో వివరించలేదు. ఓకే. సో నేను ఒక బుక్ రాశాను, ఇది స్థలం దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలన్నది సో దీంట్లో వివరించడం జరిగింది. సో స్థలం దిక్కుకు లేనప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎలా పెట్టాలి, ద్వారాలు ఎలా పెట్టాలి, తర్వాత ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి, వీధి పోట్లుగా ఎలా మారుతాయి స్థలం దిక్కుకు లేనప్పుడు. సో ఇట్లాంటివన్నీ దీంట్లో వివరించడం జరిగింది. చాలామంది నాకు ఫోన్ చేసి బుక్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఈ బుక్ వచ్చేసి మీకు దేవుళ్ళు.comలో దొరుకుతుంది, లేదా Amazon.comలో దొరుకుతుంది. ఆన్లైన్లో ఎక్కడైనా సెర్చ్ చేసి తీసుకోవచ్చు ఈ బుక్ మీరు. గౌరి తిరుపతి రెడ్డి గారు వాస్తుశాస్త్ర వాస్తవాలు. సో ఇది మాత్రం నా దగ్గరే దొరుకుతుంది. సో లిమిటెడ్ కాపీలు ప్రింట్ చేశాను దీన్ని. సో ఇది 700 రూపాయలు కాస్ట్ కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. సో కొరియర్ ఛార్జెస్తో కలిపి దీని కాస్ట్ 700 రూపాయలు ఇది. ఓకే. సో ఇది బుక్ కూడా పెద్ద బుక్. సో 300 పేజీలు ఉంటుంది. సైజు కూడా పెద్దది ఇది. ఓకే. సో ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఇంకా త్వరలో రాయబోతున్నాను. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎందుకంటే బుక్ చదివే అలవాటు లేదు ప్రజల్లో. సో కాబట్టి బుక్ ప్రింట్ చేయడం దాన్ని చేయడం అన్నది కనీసం ఒక 3 నెలలు ఫుల్ టైం కేటాయించి బుక్ రాయడం జరిగింది. 1000 కాపీల కోసం ఎంత రిస్క్ తీసుకున్నానో ఆలోచించండి. కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు, బుక్కులు అమ్ముకోవడానికి ఇవన్నీ చెప్తా ఉన్నారా అని. సో ఒకసారి ఆలోచించండి ఆ కామెంట్స్ పెట్టేటప్పుడు. ఒక 1000 కాపీలు అమ్మితే ఎంత, 700 రూపాయల ప్రకారం 7 లక్షలు. సో దాంట్లో ప్రింటింగ్ ఖర్చు ఎంత,
డిటిపి ఖర్చు ఇవన్నీ, తర్వాత కొరియర్ ఛార్జెస్ ఉంటాయి 80 నుంచి 100 రూపీస్ వరకు దూరాన్ని బట్టి. వేరే స్టేట్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పోను దాంట్లో ఎంత మిగులుతాయి? సో మనం 3 నెలలు వర్క్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత వస్తుంది? ఒకసారి ఆలోచించండి అలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు. సో ప్రతిదీ డబ్బు కోసమే చేయాలనుకోవచ్చు, డబ్బుకు అవసరమే ప్రతి ఒక్కరికి. సో ప్యాషన్ గుర్తో కూడా చేయొచ్చు కొన్ని పనులు, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ బుక్ కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది ఆ రోజుల్లో. ఎందుకని? ఆ రోజుల్లో యూట్యూబ్లు ఇవన్నీ లేవు. సో ఇది అయినా ఇది పాపులర్ అయింది. బట్ ఈరోజు ఏంటి? సో జనాలు యూట్యూబ్లో చూసి నేర్చుకుందామని ట్రై చేస్తారు. అవి కూడా ఏంటి, యూట్యూబ్లో అయిన వీడియోలన్నీ సబ్జెక్టు చెప్తూ వీడియోలు పెడితే చూడరు. ఓకే, కేవలం అద్దంతో కోటీశ్వరుడు ఎలా అవ్వాలి, బీరువా ఎక్కడ పెడితే డబ్బు, ఇక్కడ పెడితే డబ్బే డబ్బు, అక్కడ పెడితే డబ్బే డబ్బు, సో ఇట్లాంటి వీడియోలు పెడితే చూస్తారనమాట. నిజంగా సబ్జెక్టు పెడితే చూడరు. సో ప్రలోభాలు లేదా భయపెట్టడాలు బాగా పనిచేస్తాయి అన్నమాట. సో అది ఇక ప్రజలు ఆలోచించుకోవాలి అది. సో అందుకే 1000 కాపీలే 1000 ప్రింట్లే తీసాను దాన్ని. సో అది ఎంత రిస్కో ఆలోచించండి, అది ప్యాషన్తో చేసిన పని. ఓకే, నాకు ముందే చెప్పాను 1000 కాపీలే ప్రింట్ చేస్తున్నామని చెప్పేసి. సో ఇంకా పడమరలో గొయ్యి, ఇంకా ప్రాచీన వాస్తులోకి వస్తే, సో ప్రాచీన వాస్తులో ప్రకారం ఏంటంటే పడమరలో బావి తీసుకోవచ్చు విశ్వకర్మ వాస్తు ప్రకారం. సో అది మీకు చూపించాను కూడా ఇంతకుముందు బుక్లో కూడా. విశ్వకర్మ వాస్తు ప్రకారం పడమరలో బావి పెట్టవచ్చు. తర్వాత పడమరలో పల్లం మాత్రం ఉండకూడదు. ఎత్తు పల్లాలకు సంబంధించిన నియమం అది అన్నిటికీ ఒకటే వర్తిస్తుంది. ఎందుకంటే ఎత్తు పల్లాల నియమాలనే ప్రాచీన వాస్తు నుంచే తీసుకున్నారు ఆధునిక వాస్తు వాళ్ళు. వాస్తవానికి నైరుతి మెరకగా ఉండాలి, దక్షిణం పడమర మెరకగా ఉండాలి, తూర్పు ఉత్తరాలు పల్లంగా ఉండాలి, ఈశాన్యం ఇంకా పల్లంగా ఉండాలి. ఓకే, బట్ పడమర పల్లంగా మెరకగా ఉండాలని మళ్ళీ దాంట్లో బావి తీస్తే పల్లం అయినట్టే కదా, ఒకసారి ఆలోచించండి. సో మరి ఇంకా కొంతమంది అంటూ ఉంటారు ప్రాచీన వాస్తు మేము ఋషుల కాడికి తీసుకెళ్తాం, ఋషుల కాలానికి అదే మా ధ్యేయం, బస్టు పట్టించారు వాస్తుశాస్త్రాన్ని. మరి వాళ్ళు పెట్టాలి పడమరలో బావి, ఎందుకు పెట్టరో చెప్పండి. ఎన్నోసార్లు ప్రశ్నించాను నేను. ఋషుల మాటని మీరు జవదాటని వారైతే పడమరలో బావి పెట్టి చూపించండి. ఓకే, చాలామంది ఏంటంటే ప్రాచీన వాస్తు అనగానే కొంతమంది ప్రాచీన వాస్తు అలాంటి వర్డ్స్ కనెక్ట్ అవుతారు, కొంతమంది మోడర్న్ ఇట్లా అంటే కొంతమంది కనెక్ట్ అవుతారు. బట్ రిజల్ట్ ఆలోచించండి, ఇదా అదన్నది కాదు. సో ఆధునిక వాస్తు వాళ్ళు కూడా ప్రాచీన గ్రంథాలన్నీ పరిశీలించి దాంట్లో ఉన్న మంచి నియమాలు తీసుకున్నారు, అది ఆలోచించండి. ఓకే, ఇంకా ప్రాచీన వాస్తు వాళ్ళు కూడా 90% ఇదే వాడతారు, కేవలం ఆయం అరవనం అట్లాంటి పిచ్చి లెక్కలు తప్ప మిగతా అన్నీ ఆధునిక వాస్తు నుంచే తీసుకుంటారు. తర్వాత వరండా, పడమరలో వరండా కూడా పెట్టుకోవచ్చు కదా, పెట్టి తీరాలని చెప్పారు. అంటే ఏంటి, పడమరలో ద్వారం పెట్టాలనుకోండి, బాహ్య ద్వారం కానీ ఎటువంటి ముఖద్వారం కానీ వెనక దొడ్డి గుమ్మం కానీ ఏది పెట్టాలన్నా అక్కడ ఒక వరండా ఏర్పాటు చేయాలి. సో వరండా లేకుండా పడమరలో ద్వారం పెట్టకూడదు. సో మరి అప్పుడు అది పెడతారా? ఎంతమంది పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఇంకా ఏం చెప్పారంటే ఆలిందం అంటారు సంస్కృతంలో వరండాని. సో ఆనందం లేని ఇల్లు ఇల్లే కాదని చెప్పి అంటారు. సో అంత ఇదిగా చెప్పారు గ్రంథాల్లో, బట్ అది కూడా ఎవరు ఫాలో కారు. తర్వాత పడమరలో ద్వారం పెట్టడం. సో పడమర ద్వారం చాలా ఉన్నతమైనది ఆధునిక వాస్తు ప్రకారం కూడా, కానీ ఎప్పుడు అది తెలుసుకోవాలి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇల్లు ఇలా ఉందనుకోండి, 3 గదులు ఉంటే, ఇలా 3 గదులు ఉన్నాయనుకోండి, అప్పుడు పడమరలో ద్వారం పెట్టుకోవచ్చు. అది సూపర్, మంచి ఫలితం ఇస్తుంది. సో ఎప్పుడు కూడా నా ఫ్యాన్సీ హౌస్ కూడా పడమరలో మధ్య ద్వారం, ఉత్తర ఈశాన్యంలో ఎగ్జిట్ దొడ్డి గుమ్మం అన్నది నా ఐడియల్ హోమ్ అన్నమాట. సో ఎందుకని అంటే, సో ఇలాంటి గృహంలో ఉన్న వాళ్ళు విజ్ఞానవంతులు అవుతారు, ముక్కుసూటిగా ఉంటారు, ప్లస్ దృఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఓకే, సో పశ్చిమ ద్వారం కాదు, మధ్య ద్వారాలు వాస్తవానికి చాలా సపోర్ట్ చేస్తుంది ఆధునిక వాస్తు. బట్ అది ఎప్పుడు పెట్టకూడదు, ఇలా ఉన్నప్పుడు పెట్టకూడదు.
ఇలా ఉంది. సో ఇలా మధ్య ద్వారం పడమర ద్వారం పెట్టకూడదు. సో ఇందాక ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేను, గదిని ఎరిగి ద్వారం పెట్టండి. మీకు పడమర ద్వారము, మధ్య ద్వారం అంటారు అనుకోండి, మధ్య ద్వారం అంటారు, మూల ద్వారం, అది వాళ్ళకే తెలుసు అది ఎందుకు ఆ పదాలు వాడతారన్నది. సరే, పడమర ద్వారం అనుకుందాం. పడమర ద్వారము అంటే పడమర గదికి, అంటే పడమరలో మధ్యలో ఉన్న గదికి పెడితే పడమర ద్వారం అవుతుంది. అంటే 3 గదులు ఉండాలి. ఆ 3 గదులు ఉన్నప్పుడు మధ్య గదికి పెడితే అది పడమర ద్వారం అవుతుంది. అది దక్షిణానికి కూడా వర్తిస్తుంది, అదే నియమం. ఓకే, బట్ ఇక్కడ ప్రాచీన వాస్తు ప్రకారం సో 2 గదులు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. బట్ అలా పెట్టినవన్నీ చాలా వరకు తీసేస్తున్నారు. మళ్ళీ ఆధునిక కొంతమంది ప్రాచీన వాస్తులు ఈ మధ్య బయలుదేరారు ఈ 5-6 ఏళ్ళ నుంచి. సో వీళ్ళు వచ్చి అలాంటివి పెట్టారు. సో అలా పెట్టిన వాళ్ళు ఎలా ఉన్నారన్నది తెలుసుకొని మీరు పెట్టండి. మీరు కూడా మీకు మధ్యద్వారమే కావాలి, మాకు 2 గదులు ఉన్నాయనుకోండి, సో అలా పెట్టిన వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళని కనుక్కొని పెట్టండి. ఓకే, సో ఇవి పడమర దిశ ఫలితాలు ఆధునిక మరియు ప్రాచీన వాస్తు ప్రకారం. ఓకే, సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నమస్కారం.